మీకు సో, ఈ షీట్‌లో మీరు చూసినట్టయితే వీక్లీ రేంజ్ చెప్తుంది. కరెంట్ వీక్ రేంజ్ నెగెటివ్‌గా ఉంది. నెక్స్ట్ వీక్ రేంజ్ కూడా నెగెటివే ఉంది. అలాగే నిఫ్టీ సపోర్ట్ వచ్చేసరికి 23,500. ఒకసారి నిఫ్టీ మనం తీసి చూసినట్టయితే నిఫ్టీలో మీకిక్కడ లింక్ కూడా ఇచ్చాను నేను. ఈ లింక్‌ని మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లింక్ ఒకటుంది. నిఫ్టీ మీరు సెలెక్ట్ చేసుకొని నిఫ్టీ అని మీరు టైప్ చేస్తే 2 అక్షరాలు నిఫ్టీ అని వచ్చేస్తుంది. నిఫ్టీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్లిక్ చేస్తే నిఫ్టీ చార్ట్ ఓపెన్ అవుతుంది. నిఫ్టీ చార్ట్ చూసినట్టయితే నిఫ్టీ ఓవరాల్‌గా బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఇది చెప్పిన దాని ప్రకారం బేరిష్‌గానే ఉంది కాబట్టి, బేరిష్‌లో మీకు ఇది కాస్త జాగ్రత్తగా చదివినట్టయితే, మీకు ఇక్కడ నిఫ్టీ బేరిషా, బులిషా అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. సో, ఓవరాల్‌గా బేరిష్ ట్రెండ్ ఉన్నది మనకి. నిఫ్టీ బేరిష్ ట్రెండ్ చూసుకుంటే ఒక్క క్షణం అండి. సో సో, నిఫ్టీ బేరిష్ ట్రెండ్ మనకిక్కడ కనిపించింది. సో, ఈ బేరిష్ ట్రెండ్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే 23,800 పుట్ ఆప్షన్‌కి మనం వెళ్ళొచ్చు. మార్కెట్ షోయింగ్ వీక్‌నెస్ చూపిస్తోంది. ఓ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినప్పటికీ కూడా మార్కెట్ వీక్‌నెస్ చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీరు చూసారు పొద్దున్నే ఉదయాన్నే మీకు గ్యాన్ బుల్లిష్ అండ్ గ్యాన్ బేరిష్ లెవెల్స్ కనిపిస్తాయి. గ్యాన్ బుల్లిష్ అండ్ 23,831, గ్యాన్ బేరిష్ 23,793. మీరు అవే లైన్స్ ఇక్కడ ఒకసారి చూద్దాం. 23,831. 23,831 తీసుకుంటే ఇది మనకి గ్యాన్ బులిష్. అంటే దీని పైకి వెళ్తేనే మనకి గ్యాన్ బులిష్ అవుతుంది. లేదంటే బేరిషే. సో, అదే మనకి ఇండికేషన్ ఇక్కడే తెలిసిపోయింది మార్కెట్ బేరిష్ అని. నెక్స్ట్ గ్యాన్ బులిష్ లెవెల్ వచ్చేసరికి 23,793. అంటే 23,790 బేరిష్. 23,793. ఇది ఇక్కడ బేరిష్. అంటే ఇది సపోర్ట్‌గా యాక్ట్ చేస్తుంది. ఇది రెసిస్టెన్స్‌గా ఉంటుంది. సో, ఆ 2 గీతలు మనకు చాలు. దీస్ 2 లైన్స్ ఆర్ ఎనఫ్. ఓకే. ఇప్పుడు ఇంకా చూసేసరికి కిందన మీరు ది ఫిబొనాసి లెవెల్స్ కూడా మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఫిబొనాసి లెవెల్స్‌కి ఒక అలర్ట్ సిస్టమ్ కూడా ఉన్నది. ఒకసారి ఫిబొనాసి లెవెల్స్ చూద్దాం. గ్యాన్ లెవెల్స్, ఫిబొనాసి లెవెల్స్. బిల్డప్. ఫిబొనాసి లెవెల్స్‌కొచ్చేసరికి ఉదయాన్నే మనకొచ్చిన లెవెల్స్ మనం చూసుకున్నట్టయితే నౌ పొద్దున్న ట్రాప్ జోన్‌లో ఉన్నది సిగ్నల్. తర్వాత 23,781 ఆహ్, బ గ్యాన్ బులిష్ అయ్యే అవకాశాలున్నాయి. బేరిష్ అయితే 24,035. సో, 24,035 బేరిష్ రివర్సల్. 24,035. తర్వాత ఇది లైవ్‌లో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి, మనకి ఫిబొనాసి లెవెల్స్ లేటెస్ట్‌గా వచ్చిన లెవెల్ ఒకసారి చూద్దాం. లేటెస్ట్‌గా వచ్చిన లెవెల్ స్పాట్ ప్రైస్ 23,761 ఉంది. 761 ఉన్నప్పుడు మనకి కన్ఫర్మ్డ్ పిఈ బుల్లిష్ రివర్సల్ వచ్చే 23,781. ఆ లెవెల్ ఎప్పుడో దాటిపోయింది. సో, నెక్స్ట్ లెవెల్ మనకు కూడా కావాలంటే నెక్స్ట్ లెవెల్ కూడా చూసుకోవచ్చు. నేను మీకు గ్యాన్ బులిష్ అండ్ గ్యాన్ బేరిష్ లెవెల్ చూపిస్తాను ఒకసారి. సో, ఈ నిఫ్టీ అయితే మనకి నెగెటివ్ ఉంది కాబట్టి, మనం నెగెటివ్ జోన్‌లో మనం బయాస్ నెగెటివ్ ఉంది. సో, వీ కెన్ గో ఫర్ నిఫ్టీ పుట్ ఆప్షన్. ఒకవేళ నిఫ్టీ పుట్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటే, నిఫ్టీలో మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ కావాలంటే, ఆ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ ఎంచుకోవచ్చు. ఇప్పుడు 23,500 పుట్ ఆప్షన్ కనుక చేయాలనుకుంటే, అది వచ్చేసి రూ. 104లో ఉంది. రూ. 104లో మనం బై చేసుకోవచ్చు. అలాగే స్టాక్స్ కూడా ఇచ్చాను మీకు. మీరు చూసినట్టయితే మదర్సన్ సుమి ఆటోలో మదర్సన్ సుమి సార్ బాగుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ గ్యాన్ లెవెల్స్ లో 2 ఉంటున్నాయి కదా సార్. మూన్ జూపిటర్ బేస్ మీద ఒక వాల్యూ ఇచ్చారు, ట్రెండ్ చేంజింగ్ లైన్ మీద ఒకటి ఇచ్చారు. దయచేసి ఏది కరెక్ట్ దయచేసి సార్? దయచేసి మీ పేరు చెప్పండి సార్. దయచేసి మీ పేరు చెప్పండి. రామతీర్థ సార్, రామతీర్థ. ఆగండి, తొందరపడకండి. నేను ముందు ఇక్కడ కంటిన్యూ చేయనండి. షీట్ గురించి పూర్తిగా చెప్పనంటే నేను మీకు అప్పుడు ఆ లెవెల్స్ చెప్తాను. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఎందుకు ఇచ్చాననేది సరే చెప్తాను. సార్, ప్లీజ్ ఏవండీ? కంటిన్యూ.
సో, ఇది మనకి మొత్తం ఇందులో ఫస్ట్ మీరవన్నీ మర్చిపోండి. మిగతావన్నీ లెవెల్స్ అన్ని నేను షేర్ చేస్తూ ఉంటాను. అవన్నీ చూడకండి. మీకిచ్చిన షీట్‌లో మీకు గ్యాన్ బుల్లిష్ లెవెల్, గ్యాన్ బేరిష్ లెవెల్ 2 లైన్లు తీసుకోండి అంతే. నేను వర్క్‌షాప్‌లో కూడా అదే చెప్పాను. 2 లైన్స్ చాలని. 2 లైన్స్ తీసుకుంటే అదే సరిపోతుంది. కాకపోతే మీరు కాసేపు పైకెళ్ళినప్పుడు తట్టుకొని నిలబడాలి. మీ మీ రిస్క్ రివార్డ్‌ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో, మనం ఇప్పుడు నిఫ్టీ కనుక చూసినట్టయితే 23,500 కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కనుక వెళ్ళినట్టయితే 23,500 పుట్ ఆప్షన్ చూద్దాం. 23,500 పుట్ ఆప్షన్‌కి వెళ్దాం. ఓకే. ఇది 23,500 పుట్ ఆప్షన్. ఇది ఎక్కడ చెప్తుందండి మనకు రూ. 100 పైనే కొనుక్కోమంది. సో, మనకి ఎంట్రీస్ జాగ్రత్తగా చూసినట్టయితే 104లో కొనమంది. అంటే మీరు ఉదయాన్నే చూస్తే ఉదయాన్నే దొరుకుతుంది. కానీ ఇప్పుడు మనం ఈ టైంలో చూస్తున్నాం. ఇప్పుడు మనకి 23,500 పుట్ ఆప్షన్ రూ. 104 పైన కొనుక్కోవాలి. అంటే 105 ఇంచుమించుగా మనం బై చేసుకోవాలి. ఓకే. సో, 105 వచ్చినప్పుడే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో, 105 105 దగ్గర మనం బై తీసుకుందాం. సో, ఇది ఎంట్రీ. సేఫ్ ఎంట్రీ అనమాట. ఇక్కడ దీన్ని దాటిన తర్వాత మనం బై చేసుకోవాలి. అంటే ఈ షీట్ మనకి ఎలా ఉపయోగపడుతుందో మీకు ఫస్ట్ మీకు చెప్తున్నాను. షీట్ ఎలా ఉపయోగపడుతుందనేది. షీట్ మనకి ట్రెండ్ చెప్తుంది. ట్రెండ్ ఎలా ఉంది అనేది మనకి చెప్పడం వల్ల మనం విల్ బి సేఫ్. ఎటువైపు వెళ్ళాలి అనేది మార్కెట్ నిర్ణయించుకోవచ్చు. తర్వాత ఓవరాల్ ట్రెండ్ అయిన తర్వాత ఒకవేళ ఇదే షీట్‌ని మనం ఇప్పుడు ఇక్కడ స్టాక్ సెలక్షన్ కూడా ఇచ్చాను. ఎవరైతే స్టాక్స్ కోసం కూడా వాడుకుంటారో దానికోసం వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి 4 సెక్టర్స్ ఇచ్చాను. 2 సెక్టర్‌లో బుల్లిష్. ఒకటి డిఫెన్స్ అండ్ ఏరో 2 రోజుల నుంచి బుల్లిష్‌గానే ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి బుల్లిష్ వచ్చింది. అలాగే ఫార్మా నెగెటివ్ ఉంది. ఫార్మా వచ్చేసరికి నెగెటివ్ ఉంది. తర్వాత ఒకసారి నేను క్లోజ్ చేయనివ్వండి. ఎందుకంటే టూ మెనీ థింగ్స్ వలన ఫార్మా సెక్టర్ నెగెటివ్‌గా ఉంది. సో, ఫార్మా సెక్టర్ కనుక మనం చూసినట్టయితే ఫార్మా సెక్టర్‌లో స్టాక్స్ ఏమున్నాయని చూడాలంటే మీరు ఇక్కడికొస్తే ఫార్మా సెక్టర్‌లో మ్యాన్‌కైండ్ ఇది నిన్న బులిష్ ఉంటే ఇవాళ బేరిష్ అయ్యాయి. సో, డిఫెన్స్ సెక్టర్‌లో ఇవి స్టాక్స్. ఒకవేళ క్యాష్‌లో చేసుకోవాలన్నా క్యాష్ స్టాక్స్ ఎంచుకోవచ్చు. లేదా ఫ్యూచర్‌లో చేసుకోవాలన్నా ఫ్యూచర్ స్టాక్స్ ఎంచుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇదయిన తర్వాత ఇక్కడ కిందన మీకు నేను కొత్తగా ఇది ఇచ్చాను. చూడండి. ఇందులో 2 స్టాక్స్ 3 స్టాక్స్ బులిష్, 3 స్టాక్స్ బేరిష్ స్టాక్స్ ఇచ్చాను. ఒకే సెక్టర్‌లో. ఓకే. సో, ఒకే సెక్టర్‌లో ఉన్న 2 స్టాక్స్‌ని 3 స్టాక్స్‌ని నేను బులిష్‌ను, బేరిష్‌గా కూడా ఉన్నవి ఇచ్చాను. సో, ఆ విధంగా కూడా మనం స్టాక్‌ని ట్రేడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడికొచ్చేసరికి ఏదైనా స్టాక్ మనం చూసినట్టయితే ఇక్కడ పక్కన మీకు స్టాక్స్ ఇచ్చాను. పొద్దున్న ఉదయాన వచ్చిన స్టాక్స్ గాని, ఇప్పుడున్న స్టాక్ గాని ఒకసారి చూద్దాం. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ. ఒకవేళ ఎవరైనా స్టాక్స్ ఆప్షన్‌లో చేయాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ షీట్స్ దట్ అవైలబుల్. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఒకసారి మనం అలర్ట్ సిస్టమ్ కూడా పెట్టాను కదా! ఒకసారి అలర్ట్ సిస్టమ్‌లోకి వెళ్దాం. బిల్డప్ స్టాక్స్‌లో మనకు ఉదయాన్నే ఏ స్టాక్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. ఇవి రోజంతా వస్తూనే ఉంటాయి. దాన్ని మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు నిఫ్టీ రియాల్టీలో మనకి స సెక్టర్‌గా పరంగా నిఫ్టీ రియాల్టీ సెక్టర్ బావుంది. అప్పుడేం చేయాలి? నిఫ్టీ రియాల్టీ సెక్టర్‌లో ఉన్న స్టాక్స్ ఏంటున్నాయి? ఒబి రియాల్టీ, ఫినిక్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్. సో, ఒకసారి ఒబి రియాల్టీ పొద్దున్న చూసినట్టయితే మీకొచ్చిన టైం ఒకసారి మీరు చూసుకోండి. ఇప్పుడు సెక్టర్‌లో అంటే ఇక్కడ సెక్టర్ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి సారీ. ఆ! పొద్దున్న సెక్టర్ నిఫ్టీ రియాలిటీ సెక్టర్‌లో బాగుంది కాబట్టి, రియాలిటీ సెక్టర్‌కి సంబంధించిన ఏమైనా స్టాక్స్ ఉంటే ఇక్కడ చూడండి. లేదా నిఫ్టీ రియాలిటీ సెక్టర్‌లో మీకు తెలిసున్న స్టాక్ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫిల్టర్ కావాలంటే నేను ఫిల్టర్ మీకిస్తాను. అది కూడా మీరు వాడుకోవచ్చు. నిఫ్టీ ఫిల్టర్ ఉంటుంది. అదే రియాలిటీ ఫిల్టర్ మన దాన్నేమంటారు? సెక్టోరియల్ ఫిల్టర్స్ ఉంటాయి ఇక్కడ. సో, ఇప్పుడు నిఫ్టీ రియాలిటీలో మనకి 3 స్టాక్స్ కనబడ్డాయి. 3 స్టాక్స్ చూసినట్టయితే మనం 3 స్టాక్స్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి నిఫ్టీ రియాలిటీలో ఒబి రియాలిటీ, ఫినిక్స్, ప్రెస్టీజ్ ఈ 3 స్టాక్స్ బులిష్‌గా ఉన్నాయి. చూసారా? బులిష్ ఇది ఒబి రియాలిటీ. తర్వాత ఫినిక్స్ చూస్తాను. ఫినిక్స్ లిమిటెడ్ ఇదిగో చూడండి. ఫినిక్స్ కూడా ఒబి రియాలిటీలో సూపర్‌గా ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక స్టాక్స్ వచ్చేసరికి ప్రెస్టీజ్ చూద్దాం. ప్రెస్టీజ్ రివర్స్ అయిపోయింది. సో, మొత్తం మీద పొద్దున్నొచ్చిన స్టాక్ కనుక పెద్ద క్యాండిల్ ఉంటే గనుక మనం వి షుడ్ బి కేర్‌ఫుల్. చూడండి నేను అది కూడా చెప్పాను. పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు మనం వి షుడ్ బి కాషియస్. సో, మనకి వచ్చిన స్టాక్స్‌లో ప్రెస్టీజ్ కిందకొచ్చినప్పటికి 2 స్టాక్స్ పైకెళ్ళాయి.
అలాగే మనకి సెక్టోరియల్ స్టాక్స్ పరంగా మనం సెక్టర్ పరంగా చూసాం. మామూలుగా అది కాకుండా ఇంకొక స్టాక్ ఫిల్టర్ కూడా మీకు ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్‌తో సహా ఇచ్చాను. అవే స్టాక్స్ ఇక్కడ ఆఫ్ కోర్స్ కాపీ పేస్ట్ చేసాం. సో, ఏదైనా స్టాక్ మీరు తీసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ తీసుకున్నారు. పాజిటివ్ బయాస్ ఉంది. రికమెండేషన్ ఫుల్ ఫోకస్ ఆన్ కాల్ ఆప్షన్ అని ఉంది. అనాలిసిస్ చూసేసరికి హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ 2760 కాల్ ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ కూడా ఇచ్చి దాని ఎంట్రీ 2 టార్గెట్స్, స్టాప్ లాస్ కూడా ఇచ్చింది. ఒకసారి ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి నిఫ్టీ సారీ హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ ఒకసారి మనం చూద్దాం. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ మనకి రివర్స్ అయిపోయింది. ఎందుకంటే మనకి పొద్దున్నే ఉదయాన్నే వచ్చిన స్టాక్ అది. ఒకసారి మళ్ళీ చూద్దాం ఎన్ని గంటలకు వచ్చిందో ఒకసారి మనం ఇక్కడ ఫిల్టర్ చేసి దీనివల్ల అడ్వాంటేజ్ అంటే మనం ట్రేడ్ చేసే ముందు ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి చేయొచ్చా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీని ద్వారా మనం ఇక్కడ మనం కనిపెట్టొచ్చు. అంటే ఎన్ని గంటలకు వచ్చింది, ఇంకా ర్యాలీ ఉందా లేదా అనేది మనం ఇక్కడ కనిపెట్టొచ్చు. చూడండి 9 గంటల ఇవాళ వచ్చేసరికి 9:38కి వచ్చిందండి. అంటే 9:40కి వచ్చిన స్టాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో, ఇప్పుడు ఇంత ర్యాలీ ఉంటుందని నేను అనుకోను. సో, వెంటనే హెచ్‌డిఎఫ్‌సి ఎంజీ 2720 ఆ టైం చూద్దాం ఒకసారి. బ్యాక్ టెస్ట్ చేసుకొని చూద్దాం. సో, ఎన్ని గంటలకు వచ్చిందండి? జస్ట్ నోట్ డౌన్ ది టైమ్ 9:38 అంటే ఇంచుమించు 9:40కి వచ్చింది. 9:40కి వచ్చింది. సో, మనం అదే స్ట్రైక్ ప్రైస్ కూడా మనకి డైరెక్ట్‌గా స్ట్రైక్ ప్రైస్ ఇచ్చింది 2720. సో, ఇక్కడికొచ్చి 2720 ఉంటే తీసుకోండి. లేదంటే 40 అయినా సరే మీరు తీసుకోవచ్చు. సో, ఒకసారి 2720 స్ట్రైక్ ప్రైస్‌ని యాడ్ చేస్తున్నాను. సో, 2720 స్ట్రైక్ ప్రైస్ మనం చూసినట్టయితే $9.40 ఇందులో పెద్ద వాల్యూమ్ ఉన్నట్లేదు. సో, 920 40 కానీ 2800 కానీ దీంట్లోకొస్తే ఎక్కువ వాల్యూమ్ ఉంది. 2740లో కూడా వాల్యూమ్ ఎక్కువుంది. సో, ఇది కూడా మీరు ఈ ఫైర్స్ ద్వారా మీరు ఇందులో ఏదైనా సరే ఏ దాంట్లోనూ కూడా మీరు చూసుకోవచ్చు. ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తే వాల్యూమ్ ఎంతుంది, ఐవీ ఎంతుందో కూడా చూసుకోవచ్చు. సో, ఇంచుమించుగా 9.40 కంటే ఇక్కడి నుంచి వచ్చిన స్టాక్ రూ. 10 మూవ్‌మెంట్ ఇచ్చింది మనకి. సో, రూ. 10 మూవ్‌మెంట్ అంటే ఇంచు ఇది లాట్ సైజ్ ఎంతండి ఇది? 300. సో, ఒక లాట్‌లో రూ. 3000 దాకా మనం ఇందులో సంపాదించుకోవచ్చు. సో, ఈ విధంగా మనం జాగ్రత్తగా మార్కెట్‌ని మూవ్‌మెంట్ ఉన్నప్పుడే అంటే ఫస్ట్ 15 నిమిషాలు గాని, ఫస్ట్ అరగంటలో గాని మంచి మార్కెట్ మూవ్‌మెంట్ ఉంటుంది. 11:30కి ఒకసారి బ్రేక్‌ఔట్ అయితే వెల్ అండ్ గుడ్. లేకపోతే మనం అందులో సైలెన్స్‌గా 1:30 దాకా సెకండ్ హాఫ్ దాకా కూర్చోవడం బెటర్. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ స్ట్రైక్ ప్రైస్ కావాలంటే ఆ స్ట్రైక్ ప్రైస్ సపోజ్ రూ. 41 ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఇంకో స్ట్రైక్ ప్రైస్ 2800 స్ట్రైక్ ప్రైస్ తీసుకుందాం. ఇందులో 2800 స్ట్రైక్ ప్రైస్ కనుక మీరు తీసినట్టయితే రూ. 23 ప్రీమియం ఉంది. అలా మీరు స్ట్రైక్ ప్రైస్‌ని మీరు ఎంచుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ ప్రైస్ రూ. 22.40 ఉంది. అది ఎక్కడ కొనమంటుంది? రూ. 23.28 అబోవ్ కొనుక్కోవచ్చు. బ్రేక్‌ఔట్ అక్కడి నుంచి అయ్యే అవకాశం. అయితే మీరు ఇక్కడ గమనించినట్టయితే అనాలిసిస్ ఏంటంటే హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ 2760 తీసుకోవచ్చు. కానీ దానికి కండిషన్ ఏంటంటే కండిషన్ వచ్చేసి 2756 పైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. 2756 హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ 2756 హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ 2756 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే మనం తీసుకుంటాం. మనం చూసినప్పటికీ మనకు ప్రైస్ ఇస్తుంది. ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్‌లో దానికి రెసిస్టెన్స్ ఉంది. 760. సో, మనకి 2756 దాటితే గాని మనం తీసుకోకూడదని చెప్పింది. సరే ఇక వచ్చేసరికి నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ బాగానే పడింది. ఎందుకంటే దానికి రెసిస్టెన్స్ ఈ జోన్‌లో ఉంది. మన గ్యాన్ లెవెల్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. రోజు ఉదయాన్నే 2 లైన్సే మనకి అవసరం ఉంటాయి. 2 లైన్స్ చూడండి గ్యాన్ పైన ఒక్క గ్రీన్ క్యాండిల్ కూడా లేకపోతే ఆ రోజు అక్కడి నుంచి మార్కెట్ పడే అవకాశాలు 90% దాకా ఉంటాయి. నేను 100% అనకూడదు కాబట్టి చెప్తున్నా. సో, మనకి మన ఆప్షన్ ఏదైనా ఆప్షన్ మీరు ఇందాక మనం చూసిన ఆప్షన్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ. సో, ఇది మనకి సేఫ్ ఎంట్రీ చెప్తాను చూడండి. 105 పైనే మనం కొనుక్కోమంది. 105 క్రాస్ చేస్తేనే అది స్ట్రాంగ్ బులిష్ అవుతుంది. అయితే అంతకుముందు మీరు కొనొచ్చా అంటే మీ ఇష్టం. మీరు కొనుక్కునే దాన్ని మీ రిస్క్ రివార్డ్ బట్టి మీరు చేసుకోవచ్చు. కొంతమంది అంటారు నేను ఎక్కడ తీసుకుంటానండి నా స్టాప్ లాస్ చిన్నదిగా ఉంటుంది. సో, నేను ఎక్కడ ఎంట్రీ తీసుకుంటానంటారు. దట్స్ అప్ టు యూ. అది మీ మీ
దీని మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఈ టైంలో చూసాం కాబట్టి అది క్యాలిక్యులేట్ చేసి కరెంట్ ప్రైస్‌తో క్యాలిక్యులేట్ చేసి మనకు పుట్ ఆప్షన్ అంత ఇచ్చింది. అలా కాకుండా మనం వేరే ఏదైనా చూసుకున్నా కూడా ఆ స్ట్రైక్ ప్రైస్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్‌లోని ఎవరైనా స్టాక్స్ గాని, స్టాక్ ఆప్షన్ గాని చేయాలనుకుంటే ఇది చాలా చక్కటి అవకాశం అండి. సో, ఎందుకంటే ఆహ్, చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక్క నిమిషం అండి ఎవరో అడుగుతున్నారు. హ్మ్. హరికిషన్ గారు రూ. 6,292 నిఫ్టీలో బుక్ చేసుకున్నారు. చక్కగా ఫాలో అవుతున్నారు నా స్ట్రాటజీని. సో, ఇప్పుడు అడగండి సార్ రామచరిత్ర గారు. మీకు ఇందులో నేను షేర్ చేసిన లెవెల్స్ గ్యాన్ గ్యాన్ లెవెల్స్ అండి. అంటే గ్యాన్ లెవెల్స్ ఎలా పనిచేస్తాయంటే ఒక నిమిషం అండి. ఇక్కడ మనం లైవ్ సెషన్‌లో నేనిక్కడ జూపిటర్ అండ్ మూన్ ప్రకారం కూడా నేను ఇక్కడ ఇచ్చాను. దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎవరెవరి నమ్మకాలు బట్టి. ఎవరో నాకు ఓ హిందీ వర్డ్ తయారు చేసి ఇమ్మంటే నేను ఆ వెబ్‌సైట్ తీసుకొని అది తయారు చేసి ఇచ్చాను. సో, ఇందులో ట్రెండ్ చేంజ్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. అంటే జూపిటర్ అండ్ ఆస్ట్రో ప్రెడిక్షన్స్ అవి. అవి దానికి గ్యారంటీ ఏం లేదు. నా డిస్క్లైమర్ ఏంటంటే నేను దానికి 100% ఇవ్వను. సో, ట్రెండింగ్ టైమ్స్ చెప్తాయి. 12:30కి మీరొకసారి రోజు పెడుతుంటాను కాబట్టి మీరొకసారి చూడండి. గతంలో పెట్టినవి కూడా ఆ టైంకి బుల్లిష్ అంటే ఉంటాయి మీరు అప్పటి వరకు. చెప్పిన 2 లైన్స్ ట్రెండ్ టైమ్‌యే గీసుకోమంటారా సార్? ఆ 2 లైన్స్ ఫస్ట్ ఆ! వచ్చేవి? మీ దగ్గరున్న టూల్ అదే కాబట్టి ఆ 2 లెన్సే గీసుకోండి సార్. మీ ఆ! తర్వాత ఇంకో ఓకే. నెక్స్ట్ టూల్ లేదు కదా! ఇప్పుడు నేనున్నాననుకోండి. ఇక్కడ నేను సపోజ్ ఇప్పుడు మార్కెట్‌లో ఏంటి పరిస్థితి అంటే నేను సపోజ్ ఇప్పుడు ఐ వాంట్ టు చెక్ నౌ. ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కడి నుంచి బుల్లిష్ అవుతుందని నేను కనిపెట్టాలంటే, ఇది చూడండి దీని ప్రైస్ 11 క్లోజ్ ప్రైస్ ఎంతండి? క్లోజ్ ప్రైస్ వచ్చేసి 23,713. ఓకే. సార్. నేనిక్కడ 23,713 వేస్తాను. వేస్తే నాకు కొత్త లైన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి గ్యాన్ బుల్లిష్ అండ్ గ్యాన్ బేర్ కొత్తగా మారాయి. ఓకే. ఇప్పుడు మాటికి ఎంతకన్నా వేసుకుంటూ ఉంటాం. అలా అయితే ప్రతి 5 నిమిషాలకి మనం వేసుకుంటూ వెళ్ళాలి. ఆ! అంతే సార్. ఎప్పుడు డెసిషన్ తీసుకోలేమింక అట్లయితే ఇంకా నేను మనం. అలా పైకెళ్తున్నా, కిందకొస్తున్నాను లేదు. 2 లైన్స్ మనకు డిసైడ్ చేసేస్తాయి. సో, మార్కెట్ మీరు చూసే ఉంటే వారం రోజుల నుంచి చూస్తున్నారు. 2 లైన్స్ మనకు డిసైడ్ చేస్తాయి. అది ఫస్ట్ వచ్చిన లెవెల్స్ మనకి అద్భుతంగా పనిచేస్తాయి. పొద్దున్న మనం ప్రీ ఓపెన్ మార్కెట్‌లోనే అంటే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మనకు దొరుకుతాయి కాబట్టి దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ గ్రూప్‌లో ఉండే మాటైతే నెక్స్ట్ మీ తర్వాత ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఈ ట్రెండ్ లైన్స్ గీసుకోవడం, ఏ టైంకొచ్చిందో మనం చార్టింగ్ ప్రకారం వెళ్ళడం అది వేరే విషయం. అది వేరే సబ్జెక్ట్. అది దీనికి సంబంధించింది కాదు. నేనిప్పుడు చెప్తున్నది మన షీట్ ప్రకారం మనం ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే. షీట్‌ని తీసుకున్న వాళ్ళు షీట్‌ని ఉపయోగించి ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అంటే షీట్‌లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ అయితే బయాస్ ఒక చిన్న సబ్మిషన్ సార్. షీట్ తీసుకుంటాం గానీ, ఇప్పుడు మామూలుగా డైలీ మార్నింగ్ తీసుకుంటున్నాం కదా సార్ జూమ్ సెషన్స్ ఆ! కాసేపు లైవ్‌లో. ఆ! ఆ! దానివల్ల కొంచెం ఏందంటే, ఈ కాంప్రిహెన్షన్ పెరుగుతుంది సార్. కొద్ది రోజుల వరకు అది అవసరం సార్. అంటే ఇవి అర్థం కావట్లేదు. ఈ సిస్టమ్‌కి అలవాటు పడడానికి కొద్ది రోజులు అవసరం అనిపిస్తుంది సార్. నేను అనుకోవడం మీరు అందువల్ల ఏ గ్రూప్‌లో మీ జూమ్ సెషన్ తీసుకుంటారని సార్. సార్. నేననుకోవడం మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యారని అనుకుంటున్నాను నేను. ఆ గ్రూప్ లైవ్ సెషన్ తీసుకునే గ్రూప్ ఇదండి. ఇగో ట్రేడర్స్ వెల్త్ ట్రెండ్ చేంజ్ అలర్ట్ సిస్టమ్. ఇందులో ఆల్‌మోస్ట్ నేను ప్రతిరోజు లైవ్‌లోకొస్తాను. ఈరోజు రాలే కదా సార్ మరి. ఈరోజు మీరు అందులో ఉన్నారా? ఏది సార్? లేదుగా. మీరు రూ. 99 కట్టి వర్క్‌షాప్‌లో జాయిన్ అయ్యారు సార్. అవునా? అవును సార్. తర్వాత 3 పంపించారు కదా! దాంట్లో జాయిన్ అయ్యాను సార్ మరి. ఇవాళ రాలేదు సార్. ఇవాళ నేను బయటికెళ్ళి వచ్చేసరికి గప్ప ఒక ఎండకి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టినట్టున్నారు. అది రోజు పెడతాను సార్. రోజు షార్ట్ వీడియో రోజు పెడతాను సార్. ఏంటంటే రోజు ఆ! మార్కెట్ నేను ప్రిడిక్షన్ ప్రకారం నేను చేరిన పెడుతుంటాను. గ్రూప్‌లో అయితే జూమ్ లింక్ ఉందని చూసాను. మరి ఈరోజైతే నాకున్న దాంట్లో కనబడలేదు. మరి మామూలుగా రాలేదా? మీరు ఎందులో వస్తారో నాకు అది పంపించండి సార్. అందుకే అడిగాను ఇందాక. సార్ రోజు ఒకటే గుర్తుంచుకోండి సార్. రోజు వచ్చి ఆ! స్పూన్ ఫీడింగ్ చేయక్కర్లేదు. 2 రోజులకోసారి ఆ! వచ్చినా మీకు అర్థమైతే చాలండి. ఒక స్ట్రాటజీ దాంట్లో 2 లైన్స్ గీసుకోవడం అర్థం అయితే చాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నిఫ్టీలో మనకొచ్చిన ట్రెండ్ చేంజ్ అలర్ట్స్ చూద్దాం. ఏవండీ ట్రెండ్ చేంజ్ అలర్ట్స్ హ్మ్. 9:33కి వచ్చిందండి. సో, ఓకే. 9:33కి వచ్చింది. 9:33కి 2 లైన్స్ ఇక్కడ గీసుకుందాం ఇలా. 9:33 ఓకే. ఆ! ఆల్రెడీ యెస్. మనకి అంతకుముందు 2 లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఒకటి మనకి గ్యాన్ బుల్లిష్ లెవెల్, గ్యాన్ బేరిష్ లెవెల్. యెస్. ఓకే. సో, గ్యాన్ బుల్లిష్ నేను చెప్పానేంటంటే మీకు రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తుంది. ఇట్ హ్మ్. రెసిస్ట్ దీని పైకి వెళ్తేనే బుల్లిష్.
సో మార్కెట్ హ్మ్. ఓవరాల్ ట్రెండ్ మీకు ఇక్కడ తెలిసిపోయింది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ వరకు వస్తే దీని పైకెళ్తేనే మీరు బుల్లిష్. ఆల్రెడీ సపోజ్ మీరు దీన్ని బేస్ చేసుకొని ఒక పుట్ ఆప్షన్ తీసుకున్నారే అనుకుందాం. హ్మ్. హ్మ్. మీరు మళ్ళీ నిఫ్టీ 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 50 ఇండెక్స్‌ని ప్రకారం మీరు బేస్ చేసి మనం లెవెల్స్ తీసుకుంటున్నాం కాబట్టి, మీరు హ్మ్. ఇండెక్స్ హ్మ్. ఇక్కడ దీన్ని క్రాస్ చేసిన తర్వాతే మనం స్టాప్ లాస్ కిందకి పరిగణించుకోవాలి తప్ప, ఏదో కిందకి 10 పాయింట్లు కింద పడిపోయింది, 20 పాయింట్లు కిందకొచ్చిందంటే భయపడితే ఆ నిఫ్టీలో అయ్యే పని కాదు. సో అవును నిఫ్టీలో సార్. అవును. ఏంటంటే ఇది ఇక్కడికి మళ్ళీ ఇదే సార్ చూడండి ఇక్కడ రివర్స్ అయింది. ఈ రివర్సల్ కనుక దీనికి సస్టైన్ అయ్యి దీని పైకి వెళ్ళుంటే, అప్పుడు మనం మన ఆప్షన్ సెల్ హిట్ అయినట్టు లెక్క. హ్మ్. హ్మ్. మన పుట్ ఆప్షన్ కనుక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 23,800 పుట్ ఆప్షన్ ఉదయాన్నే తీసుకుందాం అనుకోండి. హ్మ్. 23,800 పుట్ ఆప్షన్ దాని ప్రకారం 23,800 ఎందుకంటే మనం గ్యాన్ బుల్లిష్ అండ్ గ్యాన్ బేరిష్ లెవెల్‌లో మనకు తెలిసింది కాబట్టి హ్మ్. 23,800 ఇన్ ద మనీ తీసుకొని మనం పుట్ ఆప్షన్‌లో ఉన్నాం. ఓకే. హ్మ్. ఎగ్జాంపుల్ అవును సార్. దిస్ ఇస్ ద వన్. పొద్దున్నే 5 మినిట్స్‌కి మనకి గ్యాన్ బేరిష్, గ్యాన్ బుల్లిష్ లెవెల్స్ ఆల్రెడీ తెలిసాయి. తెలిసాయి కాబట్టి మనం ఏం చేసాం ఇందులో ఎంట్రీ తీసుకున్నాం. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసిన తర్వాతో హ్మ్. లేదా కాలిక్యులేటర్ బేస్ చేసో మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. ఆ హ్మ్. ఆ టైంలో మనం 120 130కో ఎంతకో మనం ఎంట్రీ చెప్పింది 125కి వచ్చేవో 180కి వచ్చినప్పుడు మనం ఆ కాలిక్యులేటర్‌ని బేస్ చేయాలి. అందుకనే మీ దగ్గర కాలిక్యులేటర్ ఉంది, గ్యాన్ లెవెల్ ఉన్నాయి. సో ఈ ప్రకారం మనం ఓకే. సపోజ్ లెవెల్స్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. లేదా హ్మ్. ఇక్కడే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకున్నాను నేను అలాగే తీస్తాం. సో లెట్ అస్ బి మోర్ రియలిస్టిక్. ఇక్కడే తీసుకుందాం సెకండ్ క్యాండిల్ ఎందుకంటే ప్రతి ఒక్కడు టెంప్ట్ అవుతాడు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. హ్మ్. తీసుకున్న తర్వాత దానికి అక్కడ స్టాప్ లాస్ ఇస్తుంది. గ్యాన్ కాలిక్యులేటర్ మీకు స్టాప్ లాస్ చెప్తుంది. ఓకే. యెస్. లేదంటే యెస్. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇంకో గ్యాన్ కాలిక్యులేటర్ కిందన కూడా గ్యాన్ లెవెల్స్ నేను ఇచ్చాను. మీరు చూసినట్టయితే కిందకొచ్చి ఇక్కడ వేయండి. సపోజ్ ఇదే ఆప్షన్. ఇక్కడ ఎంత ఆప్షన్ అన్నానంటే మనం అనుకున్నాం. ఇగో ఈ ఆప్షన్ ప్రైస్ ఇక్కడ 23,800 సార్. 9:20కి మనం ఓ నిర్ణయం డెసిషన్ తీసుకున్నామండి. 9:20కి హ్మ్. క్లోజ్ ప్రైస్ ఎంత? 235 పైసలు. రూ. హ్మ్. 200 35 పైసలు. ఇక్కడికొచ్చి మీరు రూ. 200 35 పైసలు ఇక్కడ వేయండి. రూ. 200 35 పైసే మనం వేసాం. వేస్తే అదంతా 223లో బై చేయమని చెప్పింది. ఇంత క్లియర్‌గా ఉంది. మీరు అక్కడి దాకా వెళ్ళకూడదు. సో 223 దాకా వెయిట్ చేయండి. యూ వెయిట్ అంటిల్ 223 ఓకే. సో ఇక్కడ 223 ఎప్పుడొస్తుందో అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోండి. మనం ఎంట్రీ ఎప్పుడొచ్చింది? ఇంచుమించు ఇక్కడొచ్చింది. రాగానే అవును ఏమైంది? సార్. మళ్ళీ కిందకి పడిపోయింది. సో మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకి నిఫ్టీ బేస్. మీరు నిఫ్టీ మనకి బేస్. ఓకే. నిఫ్టీ మన గ్యాన్ లెవెల్ బట్టి అన్ని గ్యాన్‌ని ఫాలో అవుతున్నాం కాబట్టి, ఈ గ్యాన్ హ్మ్. లెవెల్‌ని బ్రేక్ చేస్తేనే మనం భయపడాలి. మన 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 ఆప్షన్‌లో ఓకే. నుంచి ఎగ్జిట్ అవ్వాలి. ఓకే సార్. ఓకే. సీ ఈ ఈ గ్యా రికార్డింగ్ అయితే పంపించండి సార్ ఇదైతే. ఎందుకంటే మొన్న పంపలేదు కదా! నేను ఒక్కడినే ఉన్నాను కదా! ఇప్పుడు ఆ! ఇప్పుడు మీరు చూడండి. వేరే ఇది ఉన్నారు సార్. ఇది సార్. దాటితేనే ఇది దాటి సస్టైన్ అయితే మనం ఎగ్జిట్ అయిపోవాలి. మన పొజిషన్‌లోంచి. సో, రైట్ సార్. మనకి మనం గ్యాన్‌లు ఫాలో అవుతున్నాం కాబట్టి, ఇక్కడ కూడా గ్యాన్ కాలిక్యులేటర్ బట్టే తీసుకున్నాం కాబట్టి, మనం గ్యాన్‌లో హ్మ్. ఉంటేనే మనం ఆ గ్యాన్ లెవెల్స్ బ్రేక్ అయిపోయిందంటే, ఆ రోజు మనం స్టాప్ లాస్ హిట్ అయిందనుకుంటాం. కానీ యెస్. యెస్. 99% మీరు చూసినట్టయితే అది ఇది బ్రేక్ అవ్వదు కాబట్టి, ఈ ర్యాలీని చూసి భయపడకూడదు. వాట్ ఐ మీన్ టు సే ఈ ర్యాలీ ఏదైతే ఓకే. ఉందో ఫేక్ ర్యాలీ ఉంటుంది. ఈ ఫేక్ ఆ! ర్యాలీని చూసి మనం ఒక బెంబేలెత్తిపోకూడదు, పానిక్ అవ్వకూడదు. ఎందుకంటే ఇది ఓకే. ట్రాప్ జోన్. ట్రాప్ జోన్ ఎందుకయిందంటే ఇది వాల్యూమ్ జోన్. మనకి ఇవాళ వచ్చిన అలర్ట్ జోన్‌లో దిస్ ఈస్ అవర్ అలర్ట్ జోన్ అండ్ ఇది మనకు ట్రాప్ జోన్. చూడండి. దీన్ని కిందకొచ్చేసిన తర్వాత ఇంకా వీక్ అయిపోతుంది నిఫ్టీ. ఓకే సార్. ఓకే. ఈరోజు ఇక్కడే కన్‌ఫ్యూజ్ అయ్యాను నేను. ఎంత సార్ అక్కర్లేదు సార్. మీరు గ్యాన్ లెవెల్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్. గ్యాన్ బుల్లిష్ లెవెల్ గీసింది. ఇవాళ కూడా యాక్చువల్లీ ఏమైందంటే ఈ ర్యాలీ ఎందుకయిందో కూడా చెప్తాను మీకు వినండి. మొన్న కూడా మీకు అందరికి చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్దదుంది. హ్మ్. మీ అందరికి కూడా 30% కూడా చెప్పాను. ఐ టోల్డ్ యూ అబౌట్ 30% ఆఫ్ ది యెస్. ఫస్ట్ క్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ రూ. 95.75 paise. So let us go with the calculator. Okay, open the calculator and just enter that price 95 to or 96 rupees. 96 rupees ki 30%. What is the 30% of 90 rupees is 28.80 paise. So 28.80 అంటే 29 rupees almost. So ఇక్కడ చూడండి 29 రూపీస్ దాకా ఇది వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. సో అదే మన గ్యాన్ బేరిష్ లెవెల్. 29 హ్మ్. rupees 80 paise. That is our GAN levels. So if ఆ! this is to trap ఓకే. people and get into కాల్ ఆప్షన్స్. ఒకసారి కాల్ ఆప్షన్‌లో మీరు పుట్ ఆప్షన్ నుంచి ఎగ్జిట్ అయ్యే కాల్ ఆప్షన్ తీసుకుంటారు. కాల్ ఆప్షన్ పైకెళ్ళదు. ఇటు పుట్ ఆప్షన్ వెళ్ళదు. ఓకే. సో మనం సేఫ్ సైడ్ ఉండాలి. చూడండి మన ఎంట్రీ 105 చెప్పింది. 105 దగ్గర సేఫ్ ఎంట్రీ ఇది. సేఫ్ 105 నుంచి 122కి వెళ్ళింది. హ్మ్. This is సార్. going and we have to wait patiently because our levels will 100% work, but you have to హ్మ్. have patience and
అప్లై యువర్ ఓన్ అనాలిసిస్ ఇఫ్ యూ హ్యావ్ అనదర్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీరు సపోజ్ మీరు వీవ్యాప్ పెట్టుకుంటా ఉంటారు. కొంతమంది వీవ్యాప్ అవును. అవును వాడతారు. సార్. వీవ్యాప్ ఈస్ రైట్. గుడ్, రైట్. వెరీ మచ్ ఇన్క్లైన్డ్ విత్ అవర్ గ్యాన్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వీవ్యాప్ చూడండి. వీవ్యాప్లో కరెక్ట్గా మన గ్యాన్ లెవెల్ దగ్గరే అక్కడ నుంచి అది దాని కిందకి రెడ్ క్యాండిల్ వేయగానే మీరు ఓకే. కాన్ఫిడెంట్గా ఇందులో తీసుకోవచ్చు మీరు. సో ఓకే సార్. చూడండి, మనం ఇప్పుడు చూడండి 105 నుంచి 135కి వెళ్ళింది. ఇప్పుడు మనం మీ కంటి ముందే నేను తెలుసు సార్. చూపించాను. అవును సార్. మీ కళ్ళ ముందే చూపించాను ఏంటంటే సేఫ్ సైడ్ మనం ఎక్కడ ఉండాలి. కాకపోతే మీరు అన్నంత ఫాస్ట్ ఈజీ రావట్లేదు సార్. ఇట్ మే టేక్ సమ్ టైమ్ అంతే. అర్థం అవ్వాలంటే అంటే బేసిక్స్ అర్థం, ఫస్ట్ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ అర్థమైతే మీకు అవుతుందండి. ఏం లేదు సార్, మనం మనం వాడేది గ్యాన్ లెవెల్స్ వాడుతున్నాం సార్. సో గ్యాన్ లెవెల్స్ ఆప్షన్ కూడా మనం ఆపాదిస్తాం. యాక్చువల్లీ నా దగ్గర గ్యాన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. గ్యాన్ ఆప్షన్స్ కూడా ఒక క్యాలిక్యులేటర్ తయారు చేశాను. అంటే ఆప్షన్ వాల్యూ దాంట్లో వేస్తే అదే ఇక్కడ పెట్టాను. The same thing I applied here. For example, in this option while we're talking to this, 105 దగ్గర మనకి ఎంట్రీ తీసుకోమని చెప్పింది. సో Yes, sir. 105 దగ్గర ఎంట్రీ వెయిట్ చేయాలి. 105 దగ్గర అబోవ్ మనం కొద్ది బఫర్ యాడ్ చేసి 50 పైసలో రూపాయో మనం యాడ్ చేస్తే మనం ఈజీగా ఇక్కడ చూడండి ఎంత పర్సెంటేజ్ వైజ్ చూస్తే పర్సెంటేజ్ వైజ్ వీ హ్యావ్ గాట్ అరౌండ్ 29%, Sir. 30% రిటర్న్స్ వచ్చాయి. సో ఇక్కడ మీరు 5 లాట్లు ఒక స్టార్టింగ్ లో ఒక్కొక్క లాట్ వేస్తారండి. మీకు కాన్ఫిడెన్స్ అవును వచ్చిన సార్. తర్వాత యూ విల్ గో విత్ 10 లాట్స్, More 20 lots. లాట్స్, 30 లాట్స్ మీ ఇష్టం, మీ క్యాపిటల్ బట్టి. ఇప్పుడు నా దగ్గర ఒక Yes. డాక్టర్ Yes. ఉన్నారు. అతను డాక్టర్ సుధన్ అన్న అతను తమిళియన్ అతను. హీ హాస్ గాట్ వెరీ బిగ్ హాస్పిటల్స్, చైన్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ అతను హీ డస్ ట్రైనింగ్ ట్రైనింగ్ చేస్తాడు. ఆయన నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఇదే ఫాలో అవుతారు. ఇదిను దాని ట్రైన్ జెలర్స్ ఫాలో అవుతారు. రోజుకి 4 లక్షలు 5 లక్షలు తీస్తారు. మనకి ఆయన ఎవరు మనకి వర్క్షాప్ లో వచ్చిన ఆయన చెప్పారు కదా, నేను రోజుకు 1 లక్ష 2 లక్షలు తీస్తానని. మూర్తి నాయుడు. మూర్తి నాయుడు గారు. అలాగే ఇది కూడా దీంట్లో కూడా అంటే వినండి, ఇక్కడ ఏంటంటే సింపుల్ స్ట్రాటజీ ఫాలో అవుతే, ఒకే స్ట్రాటజీ మీరు కంటిన్యూస్ గా ఫాలో అవ్వండి, మీ దాంట్లో నిష్ణాతులు అవుతారు. యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. సో Yes, వన్స్ sir. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను సార్. ఇది డైలీ ఇదే పని పెట్టుకుంటున్నాను సో ఇంకా. విల్ హ్యావ్ ఎర్లీ మార్నింగ్ మనకు వచ్చే లెవెల్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి సార్. ఇంకోటి మీకు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను చూడండి. సో బ్యాంక్ నిఫ్టీలో చూసేసరికి బ్యాంక్ నిఫ్టీలో సపోజ్ మనం బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. ఓకే, 53,563,963. ఓకే, నేను 963 వేస్తే గ్యాన్ బులిష్ ఈజ్ 53,998. ఓకే, 53,998. 53,998. సారీ, సో దీనిపైకి గ్రీన్ క్యాండిల్ ఉంటేనే బులిష్ అండి, లేకపోతే మార్కెట్ బులిష్ అవ్వదు. నేను ఇలా క్లెయిమ్ చేసి చెప్పకూడదు, చెప్తే నన్ను సెబీ పట్టుకుంటుంది. అదే సార్, మనం మొన్న క్లాస్ లో కూడా అనుకున్నాం కదా, ఒక యూట్యూబ్ ఛానల్ దీని వల్ల ఒక చిన్న పోయిందండి. కాబట్టి ఏంటంటే మీరు మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది గ్యాన్ బులిష్ అంటే ఇది దిస్ యాక్ట్స్ యాజ్ రెసిస్టెన్స్. సో వన్స్ ఇట్ సస్టైన్స్ అబౌవ్ దిస్ ఎనీ ఇన్స్ట్రుమెంట్, మేబీ బ్యాంక్ నిఫ్టీ, మేబీ స్టాక్, మేబీ ఏ స్టాక్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇందులో స్టాక్ కూడా తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనకి 2 లెవెల్స్ వచ్చాయి. 53,940 కిందకి వస్తే బ్యాంక్ నిఫ్టీ వీక్. సో 53,940. సో దిస్ ఇస్ 53,940. దిస్ ఇస్ అవర్ bearish level. You can see after that there is not even it touched our line. So if you know this, you can buy at 53,900 put option kada. So 53,900 put option చూడండి, మీ 53,900 పుట్ ఆప్షన్ సేమ్. ఈ లోపల నిఫ్టీకి ఏ ట్రాప్ అయిందో ఇది కూడా దానికే అదే ట్రాప్ చేశారు. కానీ మనం దాంట్లో మనం గ్యాన్ క్యాలిక్యులేటర్లో మనం తీసుకుని ఎక్కడైనా తీసుకోవచ్చు. సో మనకి సపోజ్ ఇక్కడ తీసుకున్నాం 530 నుంచి 670కి వెళ్ళింది. సో ఇట్ ఈస్ గుడ్ మూవ్మెంట్, ఇంకా వెళ్తుంది కూడా. సో ఇది మనం కొద్దిగా మనం ప్రాక్టీస్ చేయాలంతే. దీనికి కావాల్సిందల్లా వి నీడ్ అందుకోసం సార్ స్ట్రగ్లింగ్ అంతా దాని గురించి సార్. మేము అనుకోదు పర్లేదు సార్, నేను అనుకునే మనిషిని కాదు సార్. ఒకసారి ఆ టైంకి అలా అనిపించినా కూడా వెంటనే నేను వెంటనే రియలైజ్ అవుతాను నేను. ఇది ఎందుకు మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ట్రై చేస్తుందంటే నిన్నటి హై అండి ఇది. ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇది నిన్నటి హై.
సో నిన్నటి హై దగ్గర కొద్దిగా కొట్టుమిట్టాడుతుంది. ఖచ్చితంగా ప్రతిసారి హైల దగ్గర వాటి దగ్గర మనకి కొద్దిగా ఇది ఉంటుంది. చూడండి ఇగో ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. మన గ్యాన్ జోన్స్ ఉంటాయి కదా! ఈ మనకొచ్చిన అలర్ట్ జోన్స్. ఇది చూడండి ఇవే జోన్స్ మనకి కంటిన్యూ చేసుకుంటే హ్మ్. అక్కడికొచ్చి మళ్ళీ అక్కడి నుంచి బులిష్ అయిపోతుంది చూడండి. ఓకే. సేమ్ సో, మనం పాతవి కూడా దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చయితే ఆ! ఆ లెవెల్స్. పాత ఒక 1 వీక్ దాకా ఓకే. ఉంచాలండి. 5 డేస్ ఉంచాలి. నెక్స్ట్ సోమవారం నుంచి మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు. చూడండి ఎగ్జాక్ట్‌లీ ఓకే సార్. ఆ ఓకే. పాయింట్‌కొచ్చి అక్కడి నుంచి బులిష్ అయిపోతుంది. రైట్. రైట్ సార్. ఓకే. నిన్న దిస్ ఈస్ కూడా నిన్న కూడా చూడండి. ఇంకొక ఇది ఈ 2 గీతలు మొన్న నేను గీసినవి కాదు. ఎప్పుడు 9/22కి మనం ఫస్ట్ డే మీ అందరిని కలిసి సోమవారం రోజు అనుకుంటా మీ అందరితో మాట్లాడిన రోజు 2 అలర్ట్స్ వచ్చాయి. నాకు బాగా గుర్తుంది. హ్మ్. 9/22 హ్మ్. 20కి హ్మ్. వచ్చిన అలర్ట్ ఇక్కడ గీసుకున్నాం. తర్వాత ఇక్కడో అలర్ట్ గీసాం. 9:33కి ఒక అలర్ట్ వచ్చింది. ఇక్కడ గీసాం. ఆ! రైట్ సార్. రైట్ సార్. 9:50కి వచ్చిన అలర్ట్ ఇది. ఇదేమో యెస్. 10 గంటలకొచ్చేసాం. రైట్. 9:22 నన్ను అడిగారు కూడా సార్ 2 అలర్ట్స్ వస్తే ఎలాగండి అని కూడా క్వెషన్ చేశారు. సో ఇదే అలర్ట్ మనం జోన్ చూడండి ఇక్కడ పెట్టుకున్నాం. అదే జోన్ ఏ రోజండి నిన్న. నిన్న మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ జోన్‌లో సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోయింది ఇంత పైకి. ఆ! ఓకే. అది మళ్ళీ చూడండి. ఈ జోన్ నుంచి ఈ జోన్‌కెళ్ళింది కదా! ఇది ఎప్పటి జోన్ అండి? ఇది మొన్నటి జోన్. అంటే డేట్ చెప్తాను. ఇది 19థ్ తారీఖు జోన్. కరెక్ట్‌గా 19థ్ తారీఖు జోన్ దగ్గరికొచ్చి ఆగిపోయింది. హ్మ్. ఓకే. సార్. గ్యాప్ అప్‌లో మార్కెట్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇక్కడికొచ్చి ఇప్పుడు చూడండి గ్రీన్ క్యాండిల్ ఏస్తుంది. ఓకే. ఓకే. సో, ఇక్కడికొచ్చిందనుకో ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? ఇవన్నీ అని అనొచ్చు చాలా మంది. ఇవన్నీ ఉంటాయి కదండీ! దానివల్ల పెద్ద గొప్ప ఏంటండి అని. అయితే దీనివల్ల ఏంటంటే మనం కాషియస్‌గా ఉంటాం. ఇక్కడ మనం పుట్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ. ఇక్కడ పుట్ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. అంతే ఆ! సార్. అంటే ఆ! అది కొంచెం ఆ లెవెల్స్ అక్కడ ఎలా ప్లే అవుతున్న దానికి మనకొక కాషియస్‌గా ఆ! పనిచేస్తుంది. మనకు అర్థమైంది సార్. వచ్చిందిరా బాబు ఎందుకు మనకొచ్చిన ప్రాఫిట్ మనం బుక్ చేసుకొని బయటకొచ్చేద్దాం అనుకుంటాం. సో, విల్ బుక్ ప్రాఫిట్ వెనెవర్ యూ సీ ది సేమ్ నిఫ్టీ అట్ ద ప్రీవియస్ జోన్స్ 1 వీక్ ఉంచుకోవచ్చు. ఫ్రమ్ మండే టు నెక్స్ట్ మండే యూ కెన్ కీప్ దెమ్ అండ్ ఆన్ మండే యూ కెన్ ఓకే సార్. డిలీట్. ఓకే. సో, ఓకే సార్. ఓకే సార్. these levels will work so perfectly so that we can and they give you a caution. See, if at all if we have taken a 23,800 put option, we should have exited by this time. సో మీరు యెస్. ఇన్స్టిట్యూషనల్ లెవెల్‌లో గాని, సెబీ రిజిస్టర్డ్ వాళ్ళు బాగా ట్రైన్డ్ అయిన వాళ్ళు దే వోంట్ లుక్ ఎట్ ది ఆప్షన్స్ పుట్ ఎంట్రీ అండ్ టార్గెట్స్ ఆర్ స్టాప్ లాస్. దే లుక్ ఎట్ ది ఇండెక్స్ అండ్ దే ఎగ్జిట్. అంటే అదేం చేస్తారంటే మనం ఇండెక్స్‌ని చూసి ఇండెక్స్‌లో ఎలా చేస్తారు ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుంటే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? నిఫ్టీ మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలని మనకు తెలుసు. సో, ఈ హ్మ్. లెవెల్‌కి వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి అంతే. అప్పుడు ఆ టైంలో మనకి ఎంత లాభం ఉంది, ఎంత లాస్ ఉందనేది అనవసరం. అంతే సార్. అంతే. యెస్. అలా ప్రొఫెషనల్‌గా అలా చేసుకొని వెళ్తేనే ప్రాఫిట్‌లు లాంగ్ టర్మ్‌లో ఎక్కువొస్తాయండి. అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రాఫిట్ అండ్ పట్టుంటుంది. అంటే మీకు మార్కెట్ మీద పట్టొస్తుంది. సో, ఇంత మాత్రాన ఇదేదో ఇక్కడికొచ్చి ఇక్కడ సపోర్ట్ తీసేసుకుంది కదా! అని ఇంత మాత్రాన అవ్వదు. ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ మనకు చెప్పేది ఉంది కాబట్టి, ఓవరాల్ ట్రెండ్ చూస్తే మనకి వి హావ్ మనకి బేరిష్ ఉంది. సో, కొంతవరకు ధైర్యం. ఇది ఉన్నదనుకోండి అచ్చా! ఓకే. పర్వాలేదు మార్కెట్ బేరిషే ఉంది కాబట్టి ఏమి ఇప్పుడు ఏదో మళ్ళీ పెద్ద పెద్ద ట్రేడర్స్ వచ్చి ఇన్స్టిట్యూషనల్ వాళ్ళొచ్చి ఈ పైన తోసేయాలి కానీ 23,800 పైకెళ్తేనే అది బులిష్ కింద లెక్కండి. ఈ లోపల ఎంతున్నా హ్మ్. పైకెళ్ళి సార్. కిందకెళ్ళి అది వెళ్తూ ఉంటుంది. మళ్ళీ మన ఈ జోన్ ఉంది కదా! ఈ జోన్ దాకా వెళ్లి ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వస్తుంది. సో, దిస్ ఈస్ వన్ పార్ట్ అండి. సో, those who have taken this kind of sheet, this is very useful for stocks and stock options. For example, OB Realty వచ్చింది 1700 కాల్ ఆప్షన్. ఇప్పుడు OB Realty మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటే, OB Realty మీరు ఎప్పుడైతే స్టాక్ సెలెక్ట్ చేస్తారో వన్స్ యూ సెలెక్ట్ ఎ స్టాక్ then immediately it will let you know the positive bias or negative bias and then after that it will the analysis is that positive bias but you have to take 1670 okay so 1660 call option once 1670 is crossed that means if at all if you want I'll show you OB Realty 1670 సో ఇక్కడ ఏం చెప్తుంది మనకి 1670 క్రాస్ చేయాలి సో 1670-77 క్రాస్ చేస్తే మనం 1660 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు సో 1660 కాల్ ఆప్షన్ ని మనం చూద్దాం సార్ 1660 కాల్ ఆప్షన్ you can go over here or 1660 or 1680 1680 కాల్ ఆప్షన్ కనుక మనం తీసుకున్నట్టయితే 19 రూపాయలు చిన్న ప్రీమియం ఉన్నది చూద్దాం 19 రూపాయలు లేదు ఇదే చూద్దాం అంటే 1680 దల్లా 1660
రూ. 29. ప్రస్తుతం ఉంది రూ. 31 ఉంది. కిందకొచ్చినప్పుడు మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. ఇవాళ పిండొచ్చింది. పుట్ సైడ్ పిండొచ్చింది. చాలా చక్కగా వెళ్ళింది. మీరు ఇక్కడ చూడొచ్చు పిఐఎన్డి పిండ్. అదే మనం ఎలర్ట్‌లో కూడా మనం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఎలర్ట్‌లో చూసినట్టయితే హెచ్‌డిఎఫ్‌సి నుంచి ఆల్రెడీ వచ్చింది. పిఐఎన్డి పిండ్ ఇండస్ట్రీస్ చూసినట్టయితే ఇవాళ 9:18కి వచ్చిందండి. ఇంత ఎర్లీగా మనకి ఒక స్టాక్ దొరికింది అంటే దీన్ని మనం చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. స్టాక్ ఆప్షన్‌లో కూడా మీరు ఏం తక్కువేం కాదు. నిఫ్టీలో ఇంకా మీకు ఎమోషన్స్ ఎక్కువయ్యి మీకు బీపీలు తర్వాత షుగర్‌లు పెరిగే అవకాశాలుంటాయి కాబట్టి స్ట్రెస్ ఎక్కువుంటుంది. ఇందులో స్ట్రెస్ కాస్త తక్కువుండి మీరు ఒక నిర్దిష్టమైన ప్రాఫిట్‌ని మీరు బుక్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. స్టాక్స్‌లో అంటే మంచి వొలటాలిటీ ఉన్న స్టాక్స్, మంచి మూవ్‌మెంట్ ఉన్న స్టాక్సే ఇది ఫిల్టర్ చేసి ఇస్తుంది. సో, సపోజ్ పిఐఎన్‌డి పిండి తీసుకుంటే మీరు చూడండి ఈ స్టాక్ మనకి పొద్దున్నే 9:18కి వచ్చింది. సో, 9:18కి మనం పిండి ఒకసారి చూద్దాం. పిండి చూడండి 9:18కి. ఫైర్స్‌లో ఎవరికైనా అకౌంట్ కావాలంటే నేను లింక్ పంపిస్తాను. ఓపెన్ చేసుకొని ఈ చార్ట్స్ ఓపెన్ చేసుకోండి. అలాగే ఎల్ఐసి బ్లూ వాళ్ళకి నాకు రిక్వెస్ట్ చేశారు. ఎల్ఐసి బ్లూలో కనుక అకౌంట్ ఓపెన్ చేసేయమంటైతే నేను లింక్ కూడా షేర్ చేశాను. ఇక్కడ చూడండి దిస్ ఈస్ అవర్ రెసిస్టెన్స్ 2900 అనేది రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మనకు ఆల్రెడీ స్టాక్ పొద్దున్నే మార్నింగ్ 2859 పుట్ ఆప్షన్ ఇచ్చేసింది. ఓకే. 50 పుట్ ఆప్షన్ ఇచ్చింది. సో, మీరు చూసినట్టయితే ఎంత మంచి ఫాల్ ఇచ్చింది. చాలా మంచి ఫాల్ ఇచ్చింది. అదే సమయానికి మనకు నిఫ్టీ కూడా హెల్ప్ చేసింది. నిఫ్టీ పడింది. సో, మంచి ఫాల్ ఇచ్చింది. సో, మీరు చూసినట్టయితే నిఫ్టీ పిండ్ మనం పొద్దున్నే ఒకవేళ మనకొచ్చిన 9:18 అనుకుందాం. ఇది ఫస్ట్ క్యాండిల్ 9:20 క్యాండిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకొచ్చిన అలర్ట్ ఈ క్యాండిల్ హైలో మనం బ్రేక్ తీసుకున్నా ఎక్కడికొచ్చిందండి 61కి వెళ్ళింది. అంటే లాట్ సైజ్ వచ్చేసి 175. 10 పాయింట్లు తీసుకుంటే రూ. 1750. అలాంటిది మనం ఇక్కడి నుంచి మనం తీసుకున్నా కూడా మనం 30 పాయింట్లొచ్చాయి. సో, 37 పాయింట్స్ ఆర్ 40 పాయింట్స్ అంటే దిస్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎవ్రీ డే people are in this group. There are two groups here. The people, those who are there, they are all booking profits and they are enjoying the strategy. See, this is not a buy sell recommendation, but this is only direction. So which stock is might go down, which stock would go up అనేది మనకు తెలుస్తుంది. అలాగే సెక్టరల్ వైజ్‌గా కూడా మీకు ఈ షీట్‌లో కూడా సెక్టర్స్ కూడా మీకు కనిపిస్తాయి కాబట్టి ఏ సెక్టర్‌లో మనకి ఏది తీసుకుంటే బాగుంటుంది ఆ సెక్టర్‌లో ఆ స్టాక్స్‌ని మనం తీసుకోవచ్చు. ఓకే. ఆల్కెమ్ కూడా బాగుంది. ఆల్కెమ్ మీరు చూసినట్టయితే ఆల్కెమ్ ఏ స్టాక్ అయినా మీరు తీసుకోవచ్చు. ఏ స్టాక్ తీసుకుందామన్నా ఆ స్టాక్‌ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ముఖ్యంగా ఇక్కడ ఎక్స్‌పైరీ చేయించేయాలి. సపోజ్ నేను పిఐ ఇండస్ట్రీస్ తీసుకుంటాను. పిఐ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఒక 20, 30 సెకండ్స్ తీసుకొని టైం అది పుల్ చేసింది. డేటా పుల్ చేసి ఫోకస్ ఆన్ పుట్ ఆప్షన్ సైడ్ వేస్ ఉన్నది ఇప్పటికి. అయినా కూడా ఫోకస్ పుట్ ఆప్షన్ అనాలిసిస్ 2740. సో, ఇది మనకొచ్చేసరికి ఇది ఎంట్రీ. ఒకవేళ 2740 అక్కర్లేదు నేను వేరే ఏదో తీసుకుందామనుకుంటే 2700 తీసుకుంటానండి అంటే దానికి కూడా మీరు వెళ్ళొచ్చు. సో, వెంటనే మీకు ఎంట్రీస్ అది చెప్పేస్తుంది. అలా కాకుండా మార్కెట్‌లో పరిగెడుతోంది నేను ఇంకా ముందు తీసుకుంటానండి త్వరగా తీసుకుందాం అనుకుంటున్నానండి అంటే సపోజ్ ఇది ఉంది మనకు 9:18కి వచ్చింది. 9:18 అంటే ఒక 2 మినిట్స్ కలిపండి. 2 మినిట్స్ కలిపితే 9:20. ఈ క్యాండిల్ కంప్లీట్ అది ఇది క్యాండిల్ క్లోజ్ ప్రైస్ ఎంతో చూడండి. ఈ క్యాండిల్ క్లోజ్ ప్రైస్ వచ్చేసి 23.70. ఓకే. ఇక్కడికి రండి. ఇక్కడికొచ్చి 23.70 వేయండి. ఓకే. వేస్తే మన ప్రైస్ ఎంతలో బై చేయాలి? 26లో బ్రేక్‌ఔట్ అవుతుంది. సో, 26లో బ్రేక్‌ఔట్ అవుతుందంటే 26 దగ్గర ఒక లైన్ తీసుకోండి. ఓకే. 26లో మనం కొంత చిన్న బఫర్ యాడ్ చేసుకోండి. ఓకే. ఇది రూ. 26 మనకి చెప్పింది. కానీ మనం వి కెన్ గో ఫర్ ఓకే చూడండి. సరిగ్గా 26 దగ్గర చూడండి. కిందకొచ్చి 26 జోన్‌లో ఒకసారి ఆ జోన్‌ని టెస్ట్ చేసింది. ఎందుకంటే ఇవి గ్యాన్ లెవెల్స్. మామూలు లెవెల్స్ కాదు. సరిగ్గా ఆ లెవెల్‌లో జోన్ టెస్ట్ చేసి వెళ్ళిపోయింది. సో, అంత చక్కగా పనిచేస్తుంది. ఈ లోపల మనం ఒకసారి నిఫ్టీ గురించి చూద్దాం. నిఫ్టీ మీరు చూసినట్టయితే అది ఏం చేసింది చూడండి ఒకసారి. సరిగ్గా ఆ జోన్‌కెళ్ళి మనకి మళ్ళీ టచ్ చేసి వచ్చేస్తుంది. నిఫ్టీ నేను చెప్పినట్టుగా ఇక్కడ నిఫ్టీ చూడండి. ఈ జోన్‌కెళ్తుంది. ఇక్కడికెళ్ళి మళ్ళీ టచ్ చేసి వచ్చేస్తుంది. అదే మీకు ఇక్కడ చూపిస్తాను. అది చూడండి. కరెక్ట్‌గా ఈ లెవెల్‌కెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏసింది. ఎందుకంటే ఇది జోన్ ఈజ్ బేరిష్ జోన్. సో, ఈ జోన్ నుంచి మళ్ళీ కిందకొస్తుంది. మళ్ళీ కొంతసేపు అందరిని ట్రాప్ చేయడమో, లేకపోతే ఇక్కడ ఆడడమో చేస్తారు కాసేపు.
దట్స్ ఇట్. ఆ తర్వాత మళ్ళీ చూసేసరికి అది మంచి బేరిష్ మూవ్‌మెంట్ ఇస్తుందండి. సో, నెవర్ వర్రీ అబౌట్ దట్. This is how we market behaves, and our sheet will help you 100% in any trading in stocks or bank nifty. ఏ ట్రేడ్ చేసుకున్నా కూడా నా షీట్ మీకు చక్కటి అంటే మార్గదర్శకం. దిస్ రియలీ ఇండెక్స్. అంటే ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి రెడీ రికనర్స్ ఉంటాయి. అంటే ఓపెన్ చేసి ఏ కేసు ఎలా ఉంది, లాయర్స్ వాళ్ళు ఏ కేసు ఎలా ఉందో ఏమిటో చదవడానికి ఈజీగా చూసుకుంటారు. సో అలాంటి ఒక పుస్తకం లాంటిది అనమాట. మీరు ఓపెన్ చేయగానే స్టాక్స్ ఇస్తుంది, స్టాక్స్ ఎటు వెళ్తున్నాయో చెప్తుంది, ఏ స్టాక్స్ బాగున్నాయి, ఏ సెక్టర్స్ బాగున్నాయో కూడా చెప్తుంది మీకు. సో ఎవ్రీథింగ్ వెన్ గివెన్ హియర్. సో మీరు అసలు దీని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే ప్రతి స్టాక్ వచ్చిన 5-6 స్టాక్స్‌ని మీరు తీసుకోండి. ప్రతి స్టాక్ మీకు కదలిక ఉంటుంది. దానికి మనం లింక్ చేసి ఇచ్చింది దీనికి లింక్ చేసింది కాబట్టి దీన్ని ఫాలో అయినా చాలు. రియాలిటీ లాంగ్ బిల్డప్ ఉంది. మీకు రియాలిటీలో స్టాక్స్ తెలిస్తే చాలు. సో రియాలిటీలో స్టాక్స్ లిస్ట్ మీరు ఒకసారి వెళ్ళారనుకోండి, ఇక్కడ కొత్తగా యాడ్ చేశాను. రియాలిటీ స్టాక్స్ మనం కావాలంటే రియాలిటీ స్టాక్‌లోకి వెళ్ళొచ్చు. ఒకసారి చూపిస్తానుండండి. ఇక్కడ ఉంది. ఇవి రియాలిటీ స్టాక్స్. చూడండి మీరు. రియాలిటీ స్టాక్స్‌లో ఓబీ రియాలిటీ, ఫినిక్స్ ఇండియా, లోధా, శోభ, డిఎల్ఎఫ్ ఇవన్నీ కూడా రియాలిటీ స్టాక్స్. సో రియాలిటీలో ఏ స్టాక్స్ 2 స్టాక్స్ నేను తీసాను బయటికి. సో 3 స్టాక్స్ ఇక్కడేమో బులిష్, 3 స్టాక్స్ బేరిష్. సేమ్ సెక్టర్‌లో మళ్ళీ అవే స్టాక్స్, అదే సెక్టర్ బులిష్ ఉన్నప్పటికీ ఇందులో మనకి 3 స్టాక్స్ నెగెటివ్ ఉన్నాయి, 3 స్టాక్స్ ఏమో పాజిటివ్ ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఎనీ అదర్ లాంగ్వేజ్ పీపుల్ ఉంటే నాకు లెట్ మీ నో. ఇఫ్ ఎనీబడీ ఈస్ స్పీకింగ్ అదర్ లాంగ్వేజెస్ దెన్ ఐ విల్ ఓన్లీ ముగ్గురే ఉన్నాం కాబట్టి బాధ లేదు, అందరం తెలుగు వాళ్ళమే. సో ఇది మనకి ఆహారం అండి. సో ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా ఇంకా వివరంగా కావాలనుకుంటే నన్ను పర్సనల్గా సార్ ఈరోజు సంప్రదించండి. అపోలోది ఏదో ఒకసారి చెప్తారా సార్? అపోలో అపోలో హాస్పిటల్స్. అపోలో హాస్పిటల్ యాక్చువల్లీ బుల్లిషే అండి. నేను మనకి ఇవాళ కాల్ ఆప్షన్ కూడా ఇచ్చినట్టున్నాను. బట్ అది రీచ్ అవ్వలేదు, అందుకోసం అంటే అది ఎలాగా అనేసి అనాలిసిస్ మీరు దాన్ని తీసుకున్నారా? అనాలిసిస్ కావాలి. అదే ఏం లేదండి, ఫస్ట్ క్యాండిల్ పెద్దదండి. దట్ ఈస్ ద రీజన్. రీజన్ ఈజ్ మనకి స్టాక్ బుల్లిష్ స్టాక్లో వచ్చింది లిస్ట్. కానీ ది థింగ్ ఈజ్ దట్ ఫస్ట్ క్యాండిల్ ఈజ్ బుల్లిష్, ఐ మీన్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. సో దీన్ని ఒకసారి మెజర్ చేద్దాం మనం. ఓకే, మీకు ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైనా పెద్దది పడింది అనుకోండి, 2.5% మూవ్మెంట్ అయిపోయింది. ఇంకా లక్కీగా మనకి ఏం చేసిందంటే ఇక్కడ ఇది స్ట్రాంగ్ బుల్లిష్ స్టాక్ కాబట్టి బిల్డప్ ఎక్కువ ఉంది కాబట్టి, సో ఈ బిల్డప్ స్టాక్ కాబట్టి ఇందులో నుంచి పైకి వెళ్ళింది. సో ఇప్పుడు చూద్దాం ఇది రెండు అంటే నేనేమైందంటే అది మీకు స్టాప్ లాస్ చిన్నది ఇవ్వడం జరిగింది అందులో, అందుకని స్టాప్ లాస్ హిట్ అయింది. అదర్వైజ్ స్టాప్ లాస్ కూడా మనం కిందకి జరుపుకోవచ్చు. ఎలా అయితే ట్రైలింగ్ ఇచ్చేస్తామో ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయొచ్చు, కిందకి కూడా మూవ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు దీన్ని అనలైజ్ చేయాలంటే మీరు చూడండి, దిస్ ఇస్ అవర్ బిగ్ క్యాండిల్, ఐ మీన్ 202. ఓకే, లెట్స్ గో అండ్ చెక్ దిస్ 202. 202.55 ఇంటూ 30%. సో దిస్ ఇస్ అవర్ 60 రూపీస్. ఓకే, సో ఇఫ్ యూ 60 రూపీస్ అయితే మూమెంట్ గ్యారంటీగా ఇచ్చి ఉంటుందండి ఇది. ఈ పెద్ద క్యాండిల్ పడ్డప్పుడు మీరు ఒకసారి అనలైజ్ చేసుకోవాలనుకుంటే దీనిలో బ్రేక్ చేయలేదండి ఇది. ఇక్కడ నుంచి అది బుల్లిష్ అయిపోయింది. సో మనకి స్టాప్లో హిట్ అయిన తర్వాత బహుశా టార్గెట్స్ హిట్ అయి ఉంటాయి. ఓకే, సో ఇలాగా మీరు అనలైజ్ చేసుకోవచ్చు. లేదంటే ఓపెన్ ఇంట్రెస్ట్లో చార్ట్లో కన్నా ఓపెన్ ఇంట్రెస్ట్లో చూసుకోవాలనుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా చూసుకోవచ్చు. బిగ్ ట్రేడర్స్ ఉన్నారా, బిగ్ ప్లేయర్స్ ఎలా చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, అపోలో హాస్పిటల్లో చూసుకోవచ్చు. ఓకే, ఓవరాల్గా బులిష్నెస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చాను, అంటే ఇది ఈ షీట్ తీసుకున్నట్లేదు. ఎవరు మాట్లాడుతున్నారండి మీరు? శేఖర్ అండి, అది ఇందాక సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఓకే ఓకే. సో ఏంటంటే మీరు దగ్గర షీట్స్ ఏం లేవు కదా. సో షీట్స్ ఉంటే దాన్ని బట్టి మనం చూసుకోవచ్చండి. లేదంటే ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్ ప్రకారం వెళ్ళొచ్చు. జనరల్గా మీరు చార్ట్స్ కనుక చూసినట్టయితే మీరు ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్దది పడింది కాబట్టి కొంత రెడ్ క్యాండిల్ కూడా పడింది ఫస్ట్ క్యాండిల్. దానివల్ల సెల్లర్స్ ఉన్నారు ఫస్ట్ స్టాండ్లోనే, అంటే బీటీఎస్టీ తీసుకున్న వాళ్ళందరూ బుక్ చేసేసుకున్నారు. దానివల్ల మళ్ళీ మార్కెట్ వెనక్కి వచ్చి కింద నుంచి వెళ్ళింది. సో నేను చాలా ఎర్లీగా ఇవ్వడం వల్ల అది మీకు స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. మీరు 11 నెలలు కదా జాయిన్ అయినట్టున్నారు?
అంటే జస్ట్ చూస్తున్నాను సార్ అది కాల్ అది ఆ! చూస్తున్నాను. నేను అడుగుతున్నాను నేను. మీరు 10 గంటలకి. అదే నేను చూశాను నేను. నాట్ టు వర్రీ. ఖచ్చితంగా మీకు అందులో మీకేమైనా కావాలంటే ఈ లింక్ పంపిస్తాను. ఇందులో మీరు ఈ లింక్‌లో జాయిన్ వెంటనే మీరు యూ కెన్ ఆస్క్ మీ వాటెవర్ ఇఫ్ యూ హావ్ ఎనీ ప్లీజ్. డౌట్స్. ఇందులో ఇస్తాను. మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. లింక్ పంపించండి సార్. ఇందులో ఇచ్చాను చూడండి. ఆప్షన్ షేరింగ్ కమ్యూనిటీలోనే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే వేరే గ్రూప్‌లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత అక్కడ మీరు యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వెషన్స్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ హావ్. ఎందుకు మీకు లింక్ ఎందుకు షేర్ చేశానంటే పర్టిక్యులర్‌గా నిన్న మీరు షీట్ చూపిద్దాం అనే ఉద్దేశంతో మీకు పంపించానన్నమాట. ఓకే. ఓకే సార్. సో అపోలో హాస్పిటల్ 167 దగ్గర ఇచ్చాను. అపోలో హాస్పిటల్ యాక్చువల్లీ బై ఎన్ని గంటలకి 9:47కి ఇచ్చామా? 9:47కి 167. లెట్ మీ క్రాస్ చెక్ దిస్. నూట 67. At what time I gave? This 167 around 9:49. అవన్నీ రివర్స్ అయిపోయింది అక్కడ నుంచి. This was the- $167. ఎగ్జిక్యూట్ చేసేసి స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఓకే రైట్. 142. Right, Andy. That's it for the day. If you have any questions, you can contact me on my WhatsApp, or those who joined this group, they please chat in this group అండి. ఇందులో DW ఆప్షన్ గ్రూప్ లో డిస్కషన్ గ్రూప్ ఉన్నది. ఇందులో you can ask me any questions there. Right? Thank you, sir. ఓకే. Thanks for ఓకే. థాంక్ joining this.